ఆమేన్ ఆమేన్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త ఎవరు అరవద్దు ఇక. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, 14వ అధ్యాయం 30వ వచనం చదవగలరా? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేక వేసెను. చాలండి, గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక గ్రామంలో సువార్త ప్రకటించి వారితో మాట్లాడి వారికి ఆ భోజనం అంటే రొట్టెలు ఇచ్చి వారిని తృప్తిపరిచిన తర్వాత శిష్యులను ముందుగా మీరు వెళ్ళండి అయ్యా, నేను వస్తానని చెప్పేసి వాళ్ళని పంపించి కొంతసేపు ప్రార్థన చేసుకొని ఆయన వారి దగ్గరికి రావటానికి బయలుదేరతాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యలోనే వారు ఓడలో నుంచి వెళుతూ ఉండగా, ఆ ఓడలో నుంచి వాళ్ళు వెళుతూ ఉండగా గాలి ఎదురైనందున అలల చేత ఆ ఓడంతా ముందుకు సాగలేని పరిస్థితిగా ఉంది. ఆ రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుచు ఆ శిష్యులు చూచి తొందరపడి భూతమని కేకలు వేసి భయపడి కేకలు వేసి, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుండాని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఏం చేయాలండి? నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి రావటానికి నాకు సహాయం చేయి ప్రభు అని ఆ ప్రభువుతో మాట్లాడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ సెలవిచ్చాడు, అయ్యా రమ్మని. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పేతురు భక్తుల్ని తన శిష్యుల్ని పిలిచాడో, ఓడలో నుంచి నీళ్ళ మీదకి అంటే సముద్రం మీదకి దిగాడు. నీళ్ళ మీద మనం నడుస్తామంటాం, మనకు అంచనా ఉంది? అసలు భూమి మీదే సరిగ్గా నడవడానికి అవకాశం లేదు. మనకి కొన్ని సంవత్సరాలకే వయసు పైబడిన తర్వాత మనకి మళ్ళీ రెండో మనిషి అవసరం. ఏంటిది? కర్ర కదా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ పేతురు భక్తుడు దేవుని యొక్క మాటను విని దేవుని మాటకి లోబడి ఆ ఓడలో నుంచి ఆ సముద్రం మీదకి దిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సముద్రం ఎట్లా గట్టిగా నడవటానికి అవకాశంగా ఉంది. ఎలా ఉందండి? నీటి మీద నడిచాడు పేతురు గారు. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు నీటి మీద నడిచిన తర్వాత బాగానే ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నువ్వు నా దగ్గరకు రమ్మని చెప్పేసి ఆ పేతురుతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు వైపు చూసి ఓడ దిగి కొన్ని అడుగులు ముందుకు వేశాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వేసిన వెంటనే యేసుక్రీస్తు వారితో చూసిన వెంటనే నడిచాడు బాగానే. ఈ సందర్భంలో తనలో ఒక సందేహం మొదలైంది, తనలో ఒక భయము మొదలైంది, తనలో ఒక విధానం అతనిలో చొరబడి ఉన్నట్లుగా ఉంది. గాలిని చూడగానే ప్రియ దేవుని బిడ్డలారా ఏమైందంట? 30వ వచనం చూస్తే, గాలిని చూచి భయపడి మునగసాగి ప్రభువా, ఏమంటున్నాడండి?
ప్రభువా నన్ను రక్షించయ్యా, నీటిలో మునిగిపోతున్నాను, నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. రక్షణ కేక వేస్తున్నాడు. ప్రభువా ఈ నీటి మీద ఎవరికి నడిచే అర్హత లేదు, నీటి మీద ఎవరిని రక్షించేవారు లేరు, అయితే రక్షించగలిగిన సమర్థుడవు నీవే, నన్ను బలపరచగలిగిన శక్తిమంతుడవు నీవే, నన్ను ఆదరించే శక్తిమంతుడవు నీవే. లోకం వైపు చూసి నేను మునిగిపోతున్నాను, గాలి వైపు చూసి నేను మునిగిపోతున్నాను, కాబట్టి నీవు నన్ను రక్షించు ప్రభు అని ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేస్తున్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలా, మొట్టమొదటిగా విశ్వాసిగా దేవుని నమ్ముకున్న సందర్భాలలో, కాలంలో, ఆ సమయాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇరుగులు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఎన్ని శోధనలు నా ఎదురు వచ్చినా ఏమంటారండి? ఏమంటారు? బ్రతుకుట క్రీస్తే చావైతే లేదంటారు. అవునా? నేను దేనికి కూడా ఇక భయపడను, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఎట్టి శ్రమైనాక నేను ఎదిరిస్తాను, ఎట్టి బాధైనా కానీ, ఎట్టి రోగమైనప్పటికీ కూడా దేవుడిని తీసివేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడని బలమైన విశ్వాసంతో ఉంటావు. మంచిదే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసంతోటే, ఆ బలముతోటే, ఆ నమ్మకత్వంతోటే దేవుని యందు విశ్వాసం బాప్తిసం పొందుకొని కొన్ని అడుగులు ముందుకేస్తావు, కొన్ని సంవత్సరాల ముందుకేస్తావు, కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంటాం, విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉంటాం. కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ విశ్వాసం ఏమవుతుందటండి? ఏమవుతుందట? విశ్వాసము తరిగిపోతుంది. విశ్వాసము హృదయంలో నుంచి తరిగిపోతుంది. నీ భక్తి జీవితం అంతా కూడా అనగారిపోతుంది. నీ భక్తి జీవితం అంతా కూడా లోకానుసారమైన భక్తిగా ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు? అక్క ఏమన్నది? ఏంటక్క ప్రార్థనకు రాలేదు ఈరోజు, ఏంటి చెల్లి ప్రార్థనకు రాలేదు ఈరోజు అని వేరే వాళ్ళు అడుగుతారని ఏం చేయాలండి? అడుగుతారని రావటమే తప్ప నిజమైన విశ్వాసం మనకు కలిగి ఉండాలండి. ఆమేన్, ఆమేన్. నిజమైన విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శోధనలు వచ్చినా, వేదన వచ్చినా, నీకు శ్రమ వచ్చినప్పటికీ కూడా వెనుక తిరిగే వారిగా ఉండవు, వెనక్కి తిరిగేదానిగా ఉండవు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఎలా వచ్చాడంట పేతురు గారు? మొట్టమొదటి దినాలు ఎలా వచ్చాడు? వలలు వేస్తుంటే ఆయన వెంబడించాయంటే ఆ పరికరాలను కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. అట్టి బలమైన విశ్వాసంతో దేవుని నమ్మాడు. అట్టి బలమైన విశ్వాసంలో ముందుకు అడుగులు వేస్తాడు. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, విశ్వాసము సన్నగిల్లిపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నాగట్టి మీద చేయి పెట్టి ఏం చేయకూడదంట? వెనక్కి తిరిగి చూడద్దు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఏమైందండి? ఏమైంది? ఆశీర్వాదం పొందుకుందా? దీవెన పొందుకుందా? విశ్వాసించాల్సిన నీవు, భర్తతో నడవాల్సిన నీవు ఏం చేస్తున్నావంట? భర్త చేయి విడిచిపెట్టింది, లోకం వైపు చూసింది. ముందుకు చూడాల్సిన నీవు వెనక ఆశ వైపు చూసావు, లోకం వైపు చూసావు, లోక కోరికల వైపు చూసావు. ఉప్పు స్తంభముగా శాపమై మిగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత